మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక స్వాగతం, నమస్కారాలు. నా పేరు డాక్టర్ సచివల్ రాంబాబు, ఫౌండర్ CEO విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మా విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ద్వారా మేము విభిన్న రంగాల్లో నిష్ణాతులైన వారికి, ఎక్స్ట్రాడనరీ టాలెంట్ ఉన్న వాళ్ళకి రికార్డుగా నమోదు చేయడం కానీ, అలాగే సమాజంలో సేవ చేస్తూ ఎక్స్ట్రాడనరీ స్కిల్స్ ఉండి రికార్డుకి అర్హత లేని వారిని ప్రోత్సహిస్తూ అవార్డ్స్ గాను ఇస్తూ గత 10 సంవత్సరాల నుంచి మా సంస్థ వివిధ కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పుడు మా ప్రపంచవ్యాప్తంగా మా సంస్థ ఒక సర్టిఫికేషన్ వ్యాలిడిటీ ఉంటుంది. మీకు గిన్నిస్ రికార్డు తెలుసు, అదే మాదిరిగా లీగల్గా ఎథికల్గా మా సంస్థ పనిచేస్తుంది. ఇప్పటి వరకు మేము ఇచ్చిన వాళ్ళలో అవార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన వాళ్ళలో మీకు కురిలో విఠలాచార్య గారు చెప్పి లాస్ట్ ఇయర్ పద్మశ్రీ అవార్డు వచ్చింది. వారు చేసిన కార్యక్రమాలు, వారి మొత్తం ఆస్తి అంతా కూడాను ఒక లైబ్రరీకి కేటాయించి మొత్తం అంతా ఆయన సంపాదన అంతా కూడా ఒక టీచర్గా ఉండే ఒక సంపాదన అంతా కూడాను బుక్స్ మీద పెట్టి కొన్ని వందల మంది సివిల్స్లో ఉత్తీర్ణ అవ్వడానికి అలాంటి బుక్స్ అని కూడా తెచ్చిపెట్టి సొసైటీలో ఎంతో సేవ చేస్తున్న వారిని గుర్తించి ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి మేము వారికి అవార్డు ఇచ్చే ప్రోత్సహించడం జరిగింది. ఆ తర్వాత కొద్ది కాలంలోనే మోడీ గారు కూడా వారి గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. అలాగే దాలిపతి మహేశ్వరి గారు అని చెప్పి హరికథా విభాగంలో కూడాను వారు కూడా పద్మశ్రీ అవార్డు వారు కూడా మేము ఇవ్వడం జరిగింది. మా సంస్థ నుంచి విశ్వగురు అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే సినిమా రంగంలో చూసుకుంటే మీకు ఒక చిచ్చరి పిడుగులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు పిల్లలు వచ్చేసాన్ని వాగ్దేవి అని చెప్పి మీకు అందరికీ తెలుసు, రెగ్యులర్ టీవీ ఛానల్లో కూడా సినిమాలో పాటలు పాడింది. ఆ పాపకి ఏ అవకాశం లేనప్పుడు ముందుగా టాలెంట్ ఐడెంటిఫై చేసి మేము అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే చక్రి అని చెప్పి RRR మూవీ ఆర్టిస్ట్ మీకు తెలుసు, చిన్నపిల్లడు అప్పుడు హీరో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్. అలాగే సినిమా రంగం నుంచి డిఫరెంట్ సింగర్స్ నుంచి, అలాగే కవులు, కళాకారులు, గాయకులు, బిజినెస్ మ్యాన్స్ అన్ని కోణాలు కూడా చేసినా కానీ మేము రిమోట్లో ఉన్నాడు కూడా తీసుకొచ్చి ఈ ప్రపంచానికి తెలియజెప్పడం జరుగుతుంది. అలాగే రీసెంట్గా ఆహా ప్రోగ్రాంలో శ్రీకీర్తి అని చెప్పి రన్నర్గా విన్ అయింది. కొన్ని కోట్లు చూసిన ప్రోగ్రాంలు చేసి ఏ అవకాశం లేనప్పుడు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మేము వాళ్ళ టాలెంట్ రికగ్నైజ్ చేసి తీసుకురావడం జరిగింది. అలాగే రిమోట్లో ఉన్న శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి ఒక కుర్రాడుకి కళ్ళు లేవండి అతనికి ఇచ్చేసి భువనేష్ అని చెప్పి అతను కూడా ఏ ఛానల్లో ఎవరు గుర్తించినప్పుడు ముందే మేము గుర్తించి చేసి అద్భుతమైన గానం ఉంది ఆ కుర్రాడికి. వాళ్ళని తీసుకొచ్చి అవార్డు ఇచ్చి ఎంకరేజ్ చేయడం జరిగింది. తర్వాత మా ఛానల్లో కూడాను వార్తదిగా ఇలాంటి ప్రోగ్రాంలు కూడాను విన్నర్గా అవార్డు చేశాడు. అలాగే ఎంతోమందిని అన్ని రంగాలు కూడా వచ్చేసి, అలాగే ప్రత్యేకించి మేము కరోనా టైంలో మీకు అందరికీ తెలుసు, మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా ఏదన్నా చేసుకుని మనకి ఇందుకు పనిచేయదు, సేవా కార్యక్రమం మాత్రమే, ప్రాణాలు మాత్రమే గొప్ప అనుకునే స్థితికి అందరూ వచ్చాం. కర్మ ఫలితం అనేది చాలా గొప్పగా ఉంటుందండి. చేసాన్ని మనం చేసే కర్మను బట్టే మనకు భవిష్యత్తు ఆధారపడి ఉంది. మనం దాని మీద కష్ట సుఖాలు దాంతోనే ఆధారపడి ఉంది. అలాగే కరోనా వచ్చినప్పుడు ఎంత అహంగా ఉన్నవాడు కూడాను చాలా ప్రాణం ఇంపార్టెంట్, పక్క మనిషికి విలువ ఏంటి అని తెలుసుకుని ఎన్నో సేవలు చేశారు. అలా సేవలు చేసిన కొన్ని వేల మందికి మా కంపెనీ నుంచి వాళ్ళకి ప్రోత్సాహం అండి, ఏదైనా చిరు ప్రోత్సాహం ఏదైనా ఎక్కువ వర్క్ చేయడం పనిచేస్తుంది. అలా ప్రక్రియ విభిన్న మారుమూల గ్రామాలు కూడా వెళ్ళి మేము రియల్ సర్వీసెస్ని గుర్తించి NGOs కానీ, డిఫరెంట్ పీపుల్ కానీ, అలాగే కామన్ మ్యాన్ నుంచి IASలు, IPSలు, సెంట్రల్ మినిస్టర్లు, స్టేట్ మినిస్టర్లు కూడా మా సంస్థ నుంచి అవార్డు జరిగింది. ఆ టైంలో ఇక్కడ మురళీధర్ రెడ్డి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు వారు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇంతియాజ్ గారిని చెప్పి విజయవాడ కలెక్టర్ గారు ఉన్నారు, వారికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ స్టేట్ మినిస్టర్స్ సబ్దారెడ్డి గారు అని చెప్పి డిఫరెంట్ 4-5 మినిస్టర్లకి ఇవ్వడం జరిగింది. కృష్ణారెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా డిఫరెంట్ కేటగిరీలు. అంటే మాకు ఆలోచన ఒకటే అండి, సొసైటీలో పాజిటివ్ థింకింగ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం. మనం అధికారం ఉన్నా కానీ సక్రమంగా చేయనప్పుడు అంటే, ఒక అధికారిగా ఉన్నప్పుడు అంటే కొన్ని వేల మందిని మోటివేట్ చేయొచ్చు వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా చిన్న ఎంకరేజ్ చేయడం అంటే కొద్దిగా మనస్సుద్దిగా సిద్ధసిద్ధిగా చేయడానికి కామన్ మ్యాన్ కూడా చాలా హెల్ప్ అవడానికి స్కోప్ ఉంటుంది. ఆ దృష్టితో ఏంటంటే అన్ని రంగాల వారిని, కామన్ మ్యాన్ నుంచి ఒక బ్యూరోక్రాట్స్ కానీ, మినిస్టర్స్ కానీ అందరు కూడా చేస్తుంటే మా సంస్థ నుంచి అవార్డ్స్ ద్వారా ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే రికార్డ్స్కి వచ్చేపాటికి అవార్డ్స్కి రికార్డ్స్కి చాలా వేరియేషన్ ఉంటుందండి. అవార్డ్స్ ఏంటంటే ప్రతిభ కలిగేలా ఉండి ఎదుగుతున్న వారిని ఎంకరేజ్ చేస్తూ కొన్ని కేటగిరీలో ప్రోత్సహించవచ్చు. కానీ రికార్డ్స్ అంటే మాత్రం సరైన ఒక బౌండరీ, దానికి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు చేయగలిగితేనే రికార్డ్ కింద డిక్లేర్ చేస్తాం. అంటే ఎవరు చేయలేని విధంగా కానీ, ఎక్స్టర్నల్ కానీ, ఇన్నోవేటివ్ కానీ, యూనిక్ కానీ ఉన్న వాళ్ళు మాత్రమే రికార్డ్గా డిక్లేర్ చేయగలుగుతాము. ప్రపంచవ్యాప్తంగా ఎవరు చేయని వాళ్ళని
అదే ప్రక్రియలో వీటన్ని నుంచి మాకు రోజుకి ఇప్పుడైతే ఒక 200-300 మెయిల్స్ వస్తుంటాయండి రికార్డ్స్ కోసం. కానీ ఇప్పటి వరకు మేము వాటిని చాలా స్క్రూటినీ చేసుకుంటూ కేవలం 65 మాత్రం ఇవ్వడం జరిగిందండి 10 సంవత్సరాలు కూడా. అంటే ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయడం అంటే అర్హత లేని వాళ్ళకి ఇచ్చేయడం అంటే కంపెనీ విలువ ఉండదు, తీసుకున్న వాళ్ళకి విలువ ఉండదు, మాకు విలువ ఉండదండి. అదే ప్రక్రియలో ప్రపంచవ్యాప్తంగా మనకి భారతదేశ కల్చర్ కానీ సంస్కృతి మీ అందరికీ తెలిసింది. కానీ ప్రపంచ దేశాలకు దిక్చూసి మన భారతదేశం కల్చర్ కానీ సంస్కృతి కానీ ఎనర్జీ లెవెల్స్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ సంస్థ నేను ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే బేసికలీ నేను ఒక చిత్రకారుని అండి. గత 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అని చెప్పి ఆర్ట్ స్కూల్ నేను నిర్వహిస్తున్నాను. అలాగే నాది ప్రపంచంలో మొట్టమొదటి నాస్కా చిత్రకారుడిగా నాకు గుర్తింపు ఉందండి. అంటే ముక్కుతో పెయింటింగ్ చేయడం అనేది నాతో స్టార్ట్ అయింది ఆ ప్రక్రియ. 25 ఇయర్స్ బ్యాక్ గిన్నీస్ వరల్డ్ నేను అప్లై చేశాను. వాళ్ళు ఇలాంటిది ఎక్కడా లేదు, కొత్తగా కేటగిరీ ఎంటర్ చేయాలని చెప్పి 1 year అయిపోయింది, 2 years అయిపోయింది, 3 years అయిపోయింది. కానీ ఎవరైనా సరే కష్టపడేవాళ్ళు కానీ పాజిటివ్గా ఉండేవాళ్ళు కానీ ఎనర్జీ లెవెల్ పెట్టి చేసేవాళ్ళు కానీ చిన్న ప్రోత్సాహం ఉంటే ఏదైనా అద్భుతాలు క్రియేట్ చేస్తారని. అదే ఎనర్జీ లెవెల్ నెగిటివ్కి వెళ్ళిందంటే ఒక కుటుంబానికి చాలా నష్టం, దేశానికి చాలా నష్టం. ఈ ఆలోచన ఆ టైంలో నాకు వచ్చి అప్పటి నుంచి తర్వాత ఒక 12 years రీసెర్చ్ చేసి వాటి లీగాలిటీ ఏంటి, వాల్యూస్ ఏంటి, ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి, ఇవన్నీ చేసి 2015 July 21st విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థని స్థాపించి చాలామందిని ప్రోత్సహించడం కానీ ఎంకరేజ్ చేయడం అంటే చాలా ఆనందంగా ఉందండి ఈ ప్రక్రియలో వచ్చేసి. అదేవిధంగాను ప్రతి అకేషన్లు కూడా మన కల్చర్ని ప్రమోట్ చేసుకుంటూ స్వామి వివేకానంద ఇండియన్ ఎకాన్ అవార్డ్స్ అని చెప్పి లాస్ట్ హైదరాబాద్లో చేసాము. అంటే మీకు తెలియదు కాదు, స్వామి వివేకానంద అంటే యూనివర్సల్ మాస్టర్. ఎంత ప్రపంచ దేశాలకంటూ భారతదేశం విశిష్టం తెలియజెప్పిన వ్యక్తి. ఆయన ప్రతి మాట కూడాను ఒక జీవిత చరిత్రలాగా ఉంటుంది. ఆ ప్రక్రియలో నేటి యువతకి ప్రోత్సహించడం కానీ నేటి మన జనాభాని ప్రోత్సహించడం కానీ అంటే వారిని గుర్తుపెట్టుకుంటూ స్వామి వివేకానంద ఇండియన్ ఎకాన్ అవార్డ్స్ అనేది అవార్డ్స్గా చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాగే మన కల్చర్ ఉగాది బ్రహ్మగారికి ఇక సృష్టిని క్రియేట్ చేసిన మొదటి రోజు అని చెప్పి చరిత్రలు చెప్తున్నాయి. మనకి యుగారంభం అంటారు మనకి ఇచ్చేసి. అలాగే మనందరూ కూడాను మన తెలుగు ప్రజలే కాదు, పక్కన ఉన్న తమిళనాడు కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఇలా అన్ని ఏరియాలో కూడా చేసినా కంటే ఉగాదిని చక్కగా మనం జరుపుకుంటాము. ఈ ఉగాదికి ప్రత్యేకంగా అన్ని కేటగిరీలో కూడా కొత్త సంవత్సరం ప్రారంభం కాబట్టి ఏంటంటే ఉగాది కూడా మన కల్చర్ని ప్రమోట్ చేసుకుంటూ ఉగాది అవార్డ్స్ కూడా చేస్తుంటాము. ఇప్పుడు హైదరాబాద్లో చేయడం జరిగింది, ఒకసారి వైజాగ్లో చేయడం జరిగింది. ఈసారి మాది పశ్చిమ గోదావరి జిల్లా అండి, ఏలూరు దగ్గర వేగవాడ. మేము ఉండేది ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాము. మనకు గోదావరి జిల్లా అంటే మనందరూ తెలియదు, ఆత్మీయత కానీ చక్క పండగ ఫెస్టివల్ కానీ చేసుకుని మనందరూ ఎంతో నేను చిన్నప్పటి నుంచి చాలా ఆస్వాదించాను ఇదాన్ని. ఉగాది కాబట్టి మన ఏరియాలో తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఇక్కడ ప్రథమంగా ఉగాది అవార్డ్స్ అని పెట్టడం జరిగింది. వీటిలో డిఫరెంట్ కేటగిరీని ఇన్వైట్ చేస్తాను. 2 రకాలుగా సెలెక్ట్ చేస్తామని. ఒకటేమో నామినేషన్ ద్వారా వచ్చే నామినేషన్లో బెస్ట్ ఉన్న వాళ్ళని మాకు కమిటీ ఉంటుంది. ఆ కమిటీ అంతా కూడా ఫైనల్ చేసి సెలెక్ట్ చేసి ఒక ఈవెంట్గా పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇంకో ప్రక్రియ అంటే ఇప్పుడు మీలా మీడియా మిత్రులు కానీ మా ద్వారా కానీ మాకున్న సర్కిల్ మేము పరిశీలించిన వాళ్ళు ఎక్స్ట్రాగా చేసిన కంటే వాళ్ళనే మేము కాంటాక్ట్ చేస్తుంటాము. ఇలా 2 ప్రక్రియ కూడాను ఒక అవార్డ్స్ని సెలెక్ట్ చేసి వారికి ఒక కార్యక్రమం కింద పెట్టి చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఈ నెల 29వ తారీఖున ఇక్కడ మన కాకినాడలో రాయల్ పార్క్ అనే హోటల్లో మార్నింగ్ 10:30కి పెట్టడం జరిగిందండి కార్యక్రమం వచ్చేసి. దానికి మీడియా ద్వారా అందరికీ తెలియజేయండి అంటే విభిన్న కేటగిరీలు అండి, స్పిరిచువల్ కావచ్చు, కవులు కావచ్చు, గాయకులు కావచ్చు, కళాకారులు కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, లేదా బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, స్వచ్ఛంద సేవకులు కావచ్చు, అలాగే అన్ని కేటగిరీలో కూడాను అన్ని కోణాలు కూడా చేస్తుంటే ప్రోత్సహించే విధంగాను వారికి అవార్డ్స్ని అనౌన్స్ చేశాము. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వీటికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏదైనా డౌట్స్ ఉన్నా చేసినా కానీ మీకు 995999711679 నెంబర్లు కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మా వెబ్సైట్లో కూడా డీటెయిల్స్ చేస్తుంటుందని. ఇక ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా మీడియా మిత్రుల సహకారం అందరూ కూడా కావాల్సిందిగా నేను కోరుచున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.